సో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే ఈ రోజు పార్ట్ నుంచి టీజర్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది? సీజన్ మాత్రం బాగుందన్న, హై లెవెల్లో ఉంది. ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసినామో అట్లా ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ కొద్దిగా అంటే మా ఎన్టీఆర్ అనే డామినేషన్ ఉంది, ఉంటది కూడా. ఉండకపోతే మేము చూడం. మరి ఆ బాలీవుడ్ వాళ్ళైనా సర్దుకుంటారులే, ఆ రితిక్ రోషన్ సర్దుకుంటారులే. కానీ మన ఎన్టీఆర్ అక్కడ చిన్న చిన్న హీరోలు అంటే మేము వదిలేస్తాం, కానీ అక్కడ ఉన్నది ఎన్టీఆర్ కాబట్టి కొద్దిగా తగ్గినా కూడా ఒప్పుకోం. అంటే ట్రిబుల్ ఆర్ లో స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఇచ్చారు అంటున్నారు. ఎవరికి జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ లేదు. వాయిస్ ఓవర్ అయింది, ఒక 2-3 సీన్లలో బాడీ చూపించిండు. ఈ రితిక్ రోషన్ బాడీ మనం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం, కొత్తగా ఏం లేదు. కానీ ఇక్కడ కొత్తది ఎవరంటే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ట్రిబుల్ ఆర్ తో ఎంట్రీ ఇచ్చింది, కానీ ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు, చొచ్చుకొని పోతాడు. రేపు పొద్దున నార్త్ లో బీహార్, పంజాబ్, గుజరాత్ ఇలా నీ ఫ్యాన్ ఎవరు అంటే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ చెప్పారు, ఎన్టీఆర్ అనే చెప్తారు. కంప్లీట్ గా బాలీవుడ్ సైడ్ నుంచి రిలీజ్ అవుతుంది కదా, మరి మన తెలుగులో ఎక్కువ ఛాన్సెస్ నా ఎన్టీఆర్ ఎవరన్నా? ఎన్టీఆర్ తెలుగు బిడ్డ, తెలుగు తేజం. ఆయన ఆ తెలుగు పుట్టించిందే ఎన్టీఆర్ వాళ్ళ తాత ఎన్టీఆర్. ఆయనే అంత రేంజ్ ఉన్న ఆయన తెలుగులో ఆడమని. ఆయన చిన్న హీరో ఆయన మన తెలుగు అంటే ఎన్టీఆర్ అంటే తెలుగు. ఆయన పేరు నిలబెట్టినాడు అనుకోవచ్చా జూనియర్ ఎన్టీఆర్ గారు? నిలబెడతాడు అన్న, ఖచ్చితంగా నిలబెడతాడు. కానీ కొన్ని అంటే డైరెక్టర్ హిందీ ఆయన కాబట్టి కొద్దిగా రుతిక్ రోషన్ బాడీ చూపించి కొద్దిగా అట్లా సైడ్ చేద్దామని అనుకుంటారేమో, కానీ మేమైతే ఒప్పుకోం. ఎన్టీఆర్ హై రేంజ్ ఉండాలా, ఏదైనా హై రేంజ్ ఉండాలా. అంటే నాకు కొన్ని సీన్స్ లో వీళ్ళిద్దరు కొట్టుకున్నట్టు అనిపించింది. ఆ కొట్టుకునే సీన్స్ గానీ ఈక్వల్ గా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునే సీన్స్, ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఫైట్ చేసే సీన్స్ లో కూడా మనకి రితిక్ రోషన్ ఎక్కువ దెబ్బలు కొడితే మేము ఊరుకోము. ఎందుకంటే మా ఎన్టీఆర్ ని కొట్టొద్దు, ఎవరు అసలు తగలొద్దు, దెబ్బ తగలొద్దు. అన్న ఎన్టీఆర్ అన్న హ్యాపీ బర్త్డే టు యూ అన్న. అన్న ఏం చెప్తానగా, నాకు చాలా హీరోల్లో ఆ రెస్పెక్ట్ గానీ ఫ్యాన్స్ ని ఆదరించే హీరో ఎవరైనా అంటే ఎన్టీఆర్ అన్న. ఎందుకంటే 1-10 సార్లు వాళ్ళ ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తాడు. అలా ఆయన డైలాగ్ డెలివరీ గానీ, అంటే అందరు హీరోలు ఉన్నా, ఎంతమంది హీరోలు ఉన్నా ఆయన డైలాగ్ డెలివరీ మాత్రం ఎవరికి రాదు, అట్లా మాట్లాడతాడు ఆయన. మరి ఈ సినిమా బాహుబలి, పుష్ప రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందంట? బాహుబలి, పుష్ప రికార్డులు బ్రేక్ చేయొచ్చు బ్రో, బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలు, రితిక్ రోషన్ ఉన్నాడు, ఎన్టీఆర్ కూడా ఉన్నాడు కాబట్టి బ్రేక్ చేయొచ్చు. సో మరి రితిక్ రోషన్ గారికి ఎక్కువ పర్సనాలిటీ చూపించి తారక్ గారిని మాత్రం కొంచెం చిన్నగా చూపించారు. సో మరి అంత పర్సనాలిటీ లేదు కదా. అంటే టీజర్ లో చూపించలేదేమో, కానీ ఎన్టీఆర్ ఎప్పుడో 6 ప్యాక్స్ ఉంది. ఈసారి ఆయన కూడా 6 ప్యాక్ చూపించబోతున్నాడు అనుకుంటాను. ఎందుకంటే ట్రిబుల్ ఆర్ లో చూపించలేదు అన్న, బాడీ ట్రిబుల్ ఆర్ లోనే చూపించిండు. రితిక్ రోషన్ ప్రతిసారి చూపిస్తాడు లైట్ అది. సో మరి టెంపర్ లో మన ఎన్టీఆర్ గారికి బాడీ ఉంది, సో అలా ఏమన్నా సడన్ సర్ప్రైజ్ ఉండొచ్చా? షర్ట్ ఇప్పేసి గొడవ పడ్డం అలా అన్న ఆల్రెడీ చూసినాం అన్న. ఎన్టీఆర్ బాడీ టెంపర్ లో చూసినాం, ట్రిబుల్ ఆర్ లో చూసినాం, ట్రిబుల్ ఆర్ లో పిక్కలు చూసినాం, ఇవన్నీ చూస్తున్నాం. ఇక మళ్ళీ ఎందుకు కొత్తగా? ఆ రితిక్ రోషన్ అంటే ఆ తప్పు ఏం లేదు, కానీ మా ఎన్టీఆర్ గట్ట కాదుగా. ఆయన డైలాగ్ డెలివరీ చాలు, ఆయన ఫైట్ సీన్స్ చాలు, ఆయన ఆ సీన్స్ అన్ని చాలు. ఇంకా అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బ్రో. షార్ట్